Welcome back to my channel Style and Study Corner. This is Shanti Kresichini, lecturer in aquaculture, Pia Government College, Kakinada. Last class lo fish nutrition part 1 complete అయింది. ఇప్పుడు మనం fish nutrition part 2 లో artificial diet లో ప్రిపేర్ చేయడానికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ కోసం తెలుసుకుందాం. Prepared or artificial diets. Artificial diets may be either complete or supplemental. Complete diets supply all the ingredients like protein, carbohydrates, fats, vitamins and minerals. ఆర్టిఫిషియల్ డైట్స్ అనేటువంటివి అవి మనం యూజ్ చేసే కల్చర్లో కంప్లీట్గా ఇవ్వచ్చు ఆర్ సప్లిమెంటల్గా కూడా మనం ఇస్తాము. సో మనకి ఏంటంటే డైట్ కంప్లీట్ అవ్వాలి అంటే మెయిన్గా ఈ 3-5 ఇంగ్రీడియంట్స్ అనేవి ఖచ్చితంగా మనకి ఉండాలి. ఫస్ట్ ప్రోటీన్స్. Protein is the most expensive part of fish feed. It is important to accurately determine the protein requirements of the cultured fish. Proteins are formed by linkages of individual amino acids. Over 200 amino acids occur in nature. Only about 20 amino acids are common. ప్రోటీన్స్లో వచ్చేసి మనము ఆక్వాకల్చర్లో మోస్ట్లీ ఎక్కువ కాస్ట్ మనం దేనికి పెడతాము అంటే ప్రోటీన్నే ఎక్కువగా మనం ఎక్స్పెన్సివ్గా ఉంటుంది ప్రోటీన్ అనేటువంటిది. అండ్ ఇందులో ఏంటి అంటే ప్రోటీన్ అనేది ఎవ్రీ ఫిష్ కల్చర్లో మేజర్ రోల్ని ప్లే చేస్తుంది. ప్రోటీన్స్ ఆర్ ఫార్మ్డ్ బై లింకేజెస్ అండ్ దట్ నథింగ్ బట్ ఎమినో యాసిడ్స్. జనరల్గా అయితే మనకి 200 ఎమినో యాసిడ్స్ ఉంటాయి నేచర్లో, బట్ 20 ఎమినో యాసిడ్స్ ఆర్ కామన్గా ఉంటాయి. ఇన్ దట్ 10 ఎసెన్షియల్ ఎమినో యాసిడ్స్ దట్ కెనాట్ బి సింథసైజ్డ్ బై ఫిష్. సో ఏవైతే 10 ఎసెన్షియల్ ఎమినో యాసిడ్స్ ఉంటాయో ఆ ఫిష్ బాడీలో సింథసైజ్ అవ్వవు. సో అవి మనం ఆర్టిఫిషియల్ డైట్స్ త్రూ మనము ఫిషెస్కి డైట్లో ఇంక్లూడ్ చేస్తాము. Essential amino acids that they are methionine, arginine, threonine, tryptophan, histidine, isoleucine, lysine, leucine, valine and phenylalanine. Now we can see the protein levels in aquaculture fish generally average like 18 to 20% protein required for marine shrimps, 28 to 32% proteins required for catfishes, 32 to 38% protein is required for tilapia fishes, 38 to 42 protein is required for sea bass and 30 to 40% protein is required for carp fishes. ఇప్పుడు స్పీసెస్లో ప్రోటీన్ లెవెల్స్ని చూద్దాము. యానిమల్ని బేస్ చేసుకొని ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మనకి కార్ప్ ఫిషెస్లో అయితే మనకి 30 to 40% ప్రోటీన్ అనేది వాటి డైట్స్లో మనం ఇంక్లూడ్ చేయాల్సి ఉంటుంది. వాటి యొక్క ప్రోటీన్ రిక్వైర్మెంట్ రేట్ అంత ఎక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మెరైన్ స్ట్రిమ్స్లోకి వచ్చినట్లయితే మనకి 18 to 20% ప్రోటీన్ రిక్వైర్మెంట్ అనేది కనిపిస్తుంది. సో ప్రోటీన్ రిక్వైర్మెంట్ అనేది ఆక్వాకల్చర్లో బేస్డ్ ఆన్ ది కల్చర్ స్పీసెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ప్రోటీన్ రిక్వైర్మెంట్స్ ఫర్ ఎగ్జాంపుల్ lower for herbivorous fish and omnivorous fish, higher for carnivorous fishes, higher for fish reared in highly density than low density systems, higher for smaller fish, and protein requirement is less for large fish. సో ఏంటి అంటే బేస్డ్ ఆన్ ది ఫీడింగ్ హ్యాబిట్స్ని బేస్ చేసుకుని ప్రోటీన్ రిక్వైర్మెంట్ అనేది ఎందులో ఎక్కువగా ఉంటుంది, ఎందులో తక్కువగా ఉంటుందో చూద్దాం. సో హెర్బివోరస్ అండ్ ఆమ్నివోరస్ అంటే ఓన్లీ ప్లాంట్స్ని బేస్ చేసుకుని తినేవి అండ్ యానిమల్స్ని బేస్ చేసుకుని తినే వాటికి ప్రోటీన్ రిక్వైర్మెంట్ అనేది తక్కువగా ఉండాలి. అండ్ కార్నివోరస్ ఫిషెస్కి చూస్తే ప్రోటీన్ రిక్వైర్మెంట్ అనేది చాలా హై లెవెల్లో రికమెండ్ అవుతుంది. నెక్స్ట్ ఏవైతే ఫిషెస్ని కల్చర్ చేసినప్పుడు హై డెన్సిటీలో మనం కల్చర్ చేస్తామో వాటికి కూడా ప్రోటీన్ రిక్వైర్మెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ఏ ఫిషెస్ అయితే సైజులో స్మాల్గా ఉంటాయో వాటికి ప్రోటీన్ రిక్వైర్మెంట్ ప్రోటీన్ ఎక్కువ కావాలి. ఏవైతే ఫిషెస్ సైజులో లార్జ్గా ఉంటాయో వాటికి ప్రోటీన్ రిక్వైర్మెంట్ అనేది తక్కువగా ఉంటుంది. సెకండ్ వన్ లిపిడ్స్. ఫ్యాట్స్ ఆర్ ప్రిన్సిపల్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ స్టోరేజ్ ఇన్ ప్లాంట్స్ అండ్ ఇన్ యానిమల్స్. ఫ్యాట్ కంటైన్స్ మోర్ ఎనర్జీ పర్ యూనిట్ వెయిట్ దెన్ ఎనీ అదర్ బయోలాజికల్ ప్రొడక్ట్. Lipids supply about twice the energy is proteins and carbohydrates, supply essential fatty acids and serve as
ట్రాన్స్పోర్టర్స్ ఫర్ ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్. సో లిపిడ్స్ అనేవి ఎనర్జీ స్టోరేజ్కి మెయిన్ అనమాట. సో ప్లాంట్స్లో, యానిమల్స్లో ఫ్యాట్ అనేది ఎనర్జీ అనేది ఫ్యాట్ రూపంలో మనం స్టోర్ అవుతుంది. సో ఫ్యాట్స్ వల్ల ఏంటంటే మనకి మోర్ ఎనర్జీ వస్తుంది. అండ్ లిపిడ్స్లో కూడా ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ ఇచ్చే ఎనర్జీ కన్నా లిపిడ్స్ ఇచ్చే ఎనర్జీ 2 రెట్లు ఎక్కువగా ఉంటుంది. జనరల్గా మనకి టూ టైప్స్ ఆఫ్ ఫ్యాట్స్ ఉంటాయి. సో చూడండి, ఎకసోపెంటనాయిక్ యాసిడ్ అండ్ డెకసోపెంటనాయిక్ యాసిడ్. దీస్ ఆర్ 2 మేజర్ essential fatty acid groups. Next, simple lipids include fatty acids and triglycerides. So first one, saturated fatty acids, polysaturated fatty acids, highly unsaturated fatty acids. Marine fish typically require N3HUFA for optimal growth and health, ranging from 0.5 to 2% of diet. మెరైన్ ఫిషెస్లో జనరల్గా చూడండి, హైలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి వాటి యొక్క ఆప్టిమల్ గ్రోత్ ఇంక్రీజ్ అవ్వడానికి యూస్ఫుల్ అవుతాయి. అందుకే వీటిని ఆర్టిఫిషియల్ డైట్స్లో 0.5 to 2% యాడ్ చేస్తాము. నెక్స్ట్, ఫ్రెష్ వాటర్ ఫిష్ డు నాట్ రిక్వైర్ ద లాంగ్ చైన్ highly unsaturated fatty acids but often require an omega-3 fatty acid ranging from 0.5 to 1.5% of dry diet. ఫ్రెష్ వాటర్ ఫిషెస్లో అయితే మనకి హైలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అవసరం ఉండదు, కానీ వీటికి ఎక్కువగా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ 0.5 to 1.5% డ్రై డైట్లో యాడ్ చేస్తారు. Third, carbohydrates. Carbohydrates, nothing but starches and sugars, are the most economical and expensive sources of energy for fish diets. Carbohydrates are included in aquaculture diets to reduce feed cost and further binding activity during feed manufacturing. కార్బోహైడ్రేట్స్ అనేవి ఎకనామికల్, చాలా మోస్ట్లీ ఎకనామికల్ అండ్ ఇన్ఎక్స్పెన్సివ్. సో అంత ఖర్చుతో కూడుకున్నది కాదు. ప్రోటీన్స్ అయితే చాలా ఎక్స్పెన్సివ్ అనమాట. సో దీన్ని ఎనర్జీ కోసం అని చెప్పి వాటి యొక్క డైట్స్లో యాడ్ చేస్తారు కార్బోహైడ్రేట్స్ని. కార్బోహైడ్రేట్స్ ఆర్ ది మేజర్ ఎనర్జీ సోర్స్ ఫర్ mammals but are not used efficiently by fish. Mammals can extract about 4 kilocalories of energy from 1 gram of carbohydrate, whereas fish can only extract about 1.6 kilocalories from the same amount of carbohydrate. సో ఎనర్జీ కోసం కార్బోహైడ్రేట్స్ వచ్చేసి ఎక్కువగా మామ్మల్స్లో యూస్ చేసుకుంటాయి. కాకపోతే ఫిష్తో యూస్ చేసుకునే కార్బోహైడ్రేట్స్ పర్సంటేజ్ మాత్రం చాలా తక్కువ. ఫర్ ఎగ్జాంపుల్, మామ్మల్స్ కనుక 4 kilocalories ఆఫ్ ఎనర్జీని రిలీజ్ చేసుకుంటాయి ఎప్పుడు 1 gram ఆఫ్ కార్బోహైడ్రేట్స్ తీసుకుంటే. బట్ అదే ఇన్ కేస్ ఆఫ్ ఫిషెస్లో చూస్తే, ఫిషెస్లో 1 gram కార్బోహైడ్రేట్ తీసుకుంటే కేవలం 1.6 kilocalories ఎనర్జీ మాత్రమే రిలీజ్ అవుతుంది. Next, vitamins. Vitamins are organic compounds necessary in the diet for normal fish growth and health. They often are not synthesized by fish and must be supplied in the diet. వైటమిన్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవి బాడీలో మనకి సింథసైజ్ అవ్వవు, కాబట్టి ఖచ్చితంగా ఇవి మనం సప్లై చేయాలి ఫిషెస్కి. ఏ విధంగా అంటే ఆర్టిఫిషియల్ డైట్లో ఇంక్లూడ్ చేసి. 2 groups of vitamins are water soluble and fat soluble. Water soluble vitamins include B vitamin, choline, insulin, folic acid, pantothenic acid, biotin and ascorbic acid. That means vitamin C. Next, vitamins లో 2 types, fat soluble vitamins ఉంటాయి, వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్ ఉంటాయి. సో మనం ఫస్ట్ వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్ చూసాము. ఇప్పుడు ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్, వైటమిన్ ఏ, వైటమిన్ డి, వైటమిన్ ఈ, వైటమిన్ కే. సో ఏ వైటమిన్ వల్ల మనకి విజన్ అనేది బాగా కనిపిస్తుంది. డి వైటమిన్ వల్ల యూజ్ ఏంటంటే బోన్స్ యొక్క స్ట్రాంగ్గా ఉంటుంది. ఈ వైటమిన్ వచ్చేసి యాంటీ ఆక్సిడెంట్స్ బాడీకి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అందుతాయి. కే వైటమిన్ వల్ల ఏంటంటే ఎక్కడైనా ఓన్స్ కనుక అయితే బ్లడ్ క్లాటింగ్ అవ్వడం, స్కిన్ యొక్క గ్రోత్కి యూజ్ అవుతుంది. Deficiency of each vitamin has certain specific symptoms, but reduced growth is the most common symptom of any vitamin deficiency. So vitamins, different vitamins లేకపోవడం వల్ల different symptoms
రిఫ్లెక్ట్ అవ్వచ్చు. బట్ మోస్ట్లీ అన్ని వైటమిన్స్ వల్ల అంటే డెఫిషియన్సీ ఉంటే కనుక గ్రోత్ అనేది సరిగ్గా పెరగదు, గ్రోత్ రేట్ అనేది రెడ్యూస్ అయిపోతుంది, తగ్గిపోతుంది. అదర్ కామన్ సిమ్టమ్స్ అబ్నార్మల్ కలర్, ల్యాక్ ఆఫ్ కోఆర్డినేషన్, నర్వసెన్స్, హెమరాయిడ్స్, ఫ్యాటీ లివర్స్ అండ్ ఇంక్రీస్డ్ ససెప్టబిలిటీ టు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్. సో ఎప్పుడైతే వైటమిన్స్ డెఫిషియన్సీ వస్తుందో వాటి యొక్క కలర్ చేంజ్ అవ్వడం, వాటిలో కోఆర్డినేషన్ మిస్ అవ్వడం, నర్వ్కి సంబంధించినవి హెమరేజెస్, బ్లడ్ అనేది బయటికి రావడం కానీ, లేకపోతే ఫ్యాటీ లివర్స్ అనేవి ఫ్యాట్ అవ్వడము, ఇలా వేరే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్కి గురవడం జరుగుతుంది. నెక్స్ట్ మినరల్స్. మినరల్స్ ఆర్ ఇనార్గానిక్ ఎలిమెంట్స్ నెసెసరీ ఇన్ ది డైట్ ఫర్ నార్మల్ బాడీ ఫంక్షన్స్. దే కెన్ బి డివైడెడ్ ఇంటూ 2 groups. సో మినరల్స్ అనేవి బాడీ నార్మల్ ఫంక్షన్స్ జరగడానికి వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇందులో 2 types ఉన్నాయి, మ్యాక్రో మినరల్స్ అండ్ మైక్రో మినరల్స్. బేస్డ్ ఆన్ ద క్వాంటిటీ రిక్వైర్డ్ ఇన్ ది డైట్, అంటే డైట్లో ఎంతైతే రిక్వైర్మెంట్ ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని మ్యాక్రో అండ్ మైక్రో మినరల్స్గా డివైడ్ చేశారు. సో ఫస్ట్ కామన్ మ్యాక్రో మినరల్స్ ఏంటంటే సోడియం, క్లోరైడ్, పొటాషియం, ఫాస్ఫరస్. దెన్ మినరల్స్. ఈ మినరల్స్ వల్ల ఏమవుతుంది అంటే ఆస్మో రెగ్యులేషన్ని బ్యాలెన్స్ చేస్తుంది అండ్ బోన్స్ యొక్క ఇంటిగ్రిటీని కాపాడుకుంటాం. మైక్రో మినరల్స్ని ట్రేస్ ఎలిమెంట్స్ అంటారు. అంటే చాలా తక్కువ అమౌంట్లో ఇస్తాం, చాలా తక్కువ అమౌంట్లో రిక్వైర్మెంట్ ఉంటుంది కాబట్టి వీటిని మైక్రో మినరల్స్ ఆ ట్రేస్ మినరల్స్ అంటాము. సో ఇందులో ఏంటి అంటే మోస్ట్లీ కాపర్, క్రోమియం, అయోడిన్, జింక్, సెలీనియం, దీస్ ఆర్ ద మైక్రో మినరల్స్. ఫిషెస్ జనరల్గా ఈ మినరల్స్ని వాటర్లోంచి డైరెక్ట్గా గిల్స్ నుంచి అబ్జర్వ్ చేసుకుంటాయి బాడీలోకి. మినరల్స్ అనేవి దేర్ గిల్స్ నుంచి అండ్ స్కిన్స్ నుంచి మినరల్స్ అనేవి బాడీలోకి అబ్జర్వ్ చేసుకుంటాయి. సో ఇక్కడితో ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్స్ యొక్క లెసన్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ క్లాస్లో ఆర్టిఫిషియల్ డైట్స్ ఎలా ప్రిపేర్ చేస్తారు అనేది తెలుసుకుందాం. Thank you for watching. Please do subscribe my channel for next lessons.